ఈ పాట విన్న తర్వాత చరణ్ గారి రియాక్షన్ ఏంటి? ఆ, మీ పాట వల్ల మంచి డ్యాన్స్ ప్లాన్ చేస్తున్నావు అని ఒక సందర్భంలో చెప్పారు. అవునా? ఓకే. నిన్న పాట విడుదలైన తర్వాత ఫోన్లో మాట్లాడామన్నమాట. ఓకే. నేను ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇంత మోటివేషనల్ సాంగ్ మన సినిమా కుదురుతుందని నేను మొదట్లో ఊహించలేదు. అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ. మా డ్యాన్స్తో పాటు మీ లిరిక్స్ కూడా పోటీ పడుతున్నాయి. మీరే మేనిఫెస్ట్ చేసి ఉంటారు ఇంత మంచి పాట రావాలని. మీ మేనిఫెస్టేషన్ మా అందరికీ ఒక వరంలాగా లభించిందని చెప్పారనమాట ఆయన. ఎక్సలెంట్. మామూలు విషయం కాదు. అంటే బుచ్చిబాబు గారికి సంబంధించిన చిన్న పోస్ట్ చూశాను. ఆ పాట షూట్ టైంలో ఆయన హై ఫీవర్తో ఉన్నాడు రామ్ చరణ్ గారు, షూటింగ్ క్యాన్సిల్ చేద్దామంటే వద్దు అని మొండిగా చేశారు అని చెప్పి ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పాటలో ఉన్న లైన్ని తూచా తప్ప పాటించారు ఆయన. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే అని. ఆ మంట గుండెల్లో కనుక ఆ మంట ఉంటే జ్వరం చాలా చల్లగా అనిపిస్తుంది సార్. ఆయన ఓన్ చేసుకున్నారు అయితే మొత్తం సినిమానే ఆయన సొంతం చేసుకున్నారు ఆయన. ఈ ఒక్క పాట ఒక భోజనం ముందు పెట్టే ఒక చిన్న చక్కెర పొంగల్ లాంటిది అనమాట.